రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. అక్క చెల్లెమ్మలంతా తమ జీవితాల్లో సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. అన్ని రంగాల్లోనూ రాణించాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ ప్రయాణంలో తను తోడుగా ఉంటానంటూ ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఉంటే వికెట్ల వెనకే ఉంటాడు, లేకపోతే వికెట్ల ముందు బ్యాట్ ను జలిపిస్తుంటాడు. కానీ బంతి పడితే కొత్తగా ఉంటుంది కదా. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో ఆదివారం ఈ దృశ్యమే కనిపించింది. పురాణి ఢిల్లీ 6 తరపున సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ పై పంత్ బౌలింగ్ వేశాడు. 198 పరుగుల ఛేదనలో సూపర్ స్టార్స్ జట్టుకు గెలవడానికి ఒక పరిగి అవసరం కాగా చివరి ఓవర్ పంత్ వేశాడు. లెగ్ స్పైన్ శైలితో అతడు కేవలం ఒక బంతే విసిరాడు. ఫుల్స్ పడిన బంతిని సూపర్ స్టార్స్ బ్యాటర్ తేలిక లాంగ్జిన్ కు పంపి జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్ లో పంత్ బ్యాట్ తో 32 బంతుల్లో 35 పరుగులు సాధించాడు. T20 ప్రపంచ కప్ లో సత్తా చాటినందుకు ఈ టోర్నీ ఆరంభానికి ముందు రిషబ్ ను ఢిల్లీ క్రికెట్ సంఘం సన్మానించింది. ఈ కార్యక్రమంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజేష్ శుక్లా, ఢిల్లీ సంఘం అధ్యక్షుడు రోహన్ జైట్లీ పాల్గొన్నారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. సోమవారం ఉత్తర కోస్తా జిల్లాలో భారీ వర్షాలు, దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం, పల్నాడు, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం, అన్నమయ్య, అల్లూరి సీతారామరాజు జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రాత్రి 9 గంటల వరకు కాకినాడ జిల్లా శంఖవరంలో అత్యధికంగా 60.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు వర్షాకాలంలోనూ రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆదివారం విశాఖపట్నం, తుని, కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నం, నందిగామ, గన్నవరం, ఒంగోలు, నెల్లూరు, కావలి, నంద్యాల, కర్నూలు, కడప, అనంతపురం తదితర ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. బాలీవుడ్ నటుడు అర్షద్ వాసీ ప్రభాస్ పై చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. వీటిని ఖండిస్తూ పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. తాజాగా టాలీవుడ్ నిర్మాత శ్రీనివాస కుమార్ వీటిపై స్పందించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన ఎక్స్ లో ఓ నెటిజన్ పోస్ట్ ఆయన కామెంట్ పెట్టారు. గుర్తింపు కోసమే ప్రభాస్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం కష్టపడుతున్నారన్నారు. కల్కి 2898 ఏడీలో ప్రభాస్ పాత్ర జోకర్ లా ఉందంటూ అర్షద్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఎక్స్ లో వైరల్ గా మారాయి. వీటిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్షద్ క్షమాపణలు చెప్పాలంటూ పోస్టులు పెడుతున్నారు. తెలుగుంటి ఆడపడుచులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నా ప్రియమైన తెలుగుంటి ఆడపడుచులకు అనునిత్యం ఆశీస్సులు కురిపించే అక్క చెల్లెలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ ఆది నుంచి ఆడపడుచుల పక్షపాతి. మహిళలకు ఆస్తులు సమాన హక్కులు కల్పించడమే కాకుండా ప్రభుత్వ పరంగా ఇచ్చే పథకాలను, ఆస్తులను తల్లుల పేరు పైన ఇచ్చే సంస్కరణ తెచ్చింది కూడా తెలుగుదేశమే. మహిళా సాధికారత కోసం డ్వాక్రా సంఘాలు, బాలికా విద్యకు ప్రోత్సాహం, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ వంటి విప్లవాత్మక నిర్ణయాలతో మహిళా సంక్షేమం కోసం కృషి చేశాం. ఆడబిడ్డల ఆత్మగౌరవం, భద్రత, అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ రక్షాబంధన్ సమయంలో మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ మీకు అన్ని వేళలా అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇస్తున్నానని చంద్రబాబు ఎక్స్ లో పోస్ట్ చేశారు.